హలో వాట్ ఈస్ అప్ అమిగోస్. ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే జనరల్గా మన అవుట్ఫిట్ బాగున్నా, మన గ్రూమింగ్ రొటీన్ బాగున్నా, మనం వేసే షర్ట్ బాగున్నా, ప్యాంట్ బాగున్నా, షూస్ బాగున్నా, అన్నీ బాగున్నా, మన టీత్ కలర్ అనేది మన అపియరెన్స్ని డిఫైన్ చేస్తుంది అమిగోస్. సో ఇలాంటి ఈ వీడియోలో స్పెసిఫిక్గా మనం ఏం చేద్దామంటే ఒక 7 టిప్స్ టీత్కి సంబంధించి మన న్యాచురల్ హోమ్ రెమెడీస్, మన ఇంట్లో ఉండే సామాన్లతో మన టీత్ని ప్లెయిన్గా క్లీన్గా బయటగా ఎట్లా చేసుకుంటామో డిస్కస్ చేద్దాం. సో ఒక మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు రజయ్, వెల్కమ్ టు ఏ జూడ్. ఏ జూడ్ ఛానల్లో మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యు ఆర్ ఫన్ లవింగ్ పర్సన్, consider subscribing and subscription button పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి, so that whenever I upload you will be notified. We will get right in. టిప్ నంబర్ 7 అమిగోస్. టీత్ కోసం మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయిల్ పుల్లింగ్ అంటారు దీన్ని. అంటే ఎవ్రీడే మార్నింగ్ లేచిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పాటు ఏదో ఒక ఆయిల్, అది కోకోనట్ ఆయిల్ అవ్వచ్చు, కుకింగ్ ఆయిల్ అవ్వచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ అవ్వచ్చు, ఘీ అవ్వచ్చు, ఏదో ఒక ఆయిల్ నోట్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు పుక్కిలించండి. అటు ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీరు ఒక 15 మినిట్స్ పాటు చేయగలిగితే మీ టీత్లో ఉండే బ్యాక్టీరియాని మొత్తం అది బయటికి లాగేస్తుంది ఈ ప్రాసెస్ అనేది. అండ్ తద్వారా ఏం జరుగుతుంది, బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోయిన తర్వాత టీత్ విల్ న్యాచురల్లీ బికమ్ వైట్. సో ఈ 7th టిప్ని మీరు మైండ్లో పెట్టుకోండి. టిప్ నంబర్ 6 అమిగోస్. విటమిన్ సి అనేది జనరల్గా మన టీత్ వైటనింగ్ కేపబిలిటీస్ అనేవి విటమిన్ సిలో జనరల్గా ఉంటాయి అమిగోస్. అది ఫ్రూట్స్లో అవ్వనివ్వండి, వెజిటేబుల్స్లో అవ్వనివ్వండి. సో మీరు రెగ్యులర్గా తినే డైట్లో, డైలీ తినే డైట్లో ఈ విటమిన్ సి హైగా ఉండే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఆరెంజెస్, లెమన్స్ అండ్ వెజిటేబుల్స్లో కూడా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తుంటాను. అండ్ ఇక్కడ మీకు కనబడుతుంటాయి అవి ఏంటి అనేది. సో ఇలాంటి డైట్ ఐటమ్స్, ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ మీరు డైలీ కాన్స్టెంట్గా, కన్సిస్టెంట్గా మీరు కానీ తిని, ఇఫ్ యూ మెయింటైన్ దట్ పర్టికులర్ డైట్, యువర్ టీత్ విల్ బీ వైట్. అండ్ వైట్ టీత్ ఎప్పుడు చూడడానికి బాగుంటుంది. మీ ఫుడ్ ద్వారా కూడా, మీరు బయట ఏం చేస్తారో అది మాత్రమే కాకుండా మీ ఫుడ్ ద్వారా కూడా మీరు మీ టీత్ని వైట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ టిప్ నంబర్ 6. ఆగండి అమిగోస్, ఇది 30th వీడియో. ఆల్మోస్ట్ ఒక 30 వీడియోస్ మనం ఫినిష్ చేసాం. 30% ఆఫ్ ద ఛాలెంజ్ అయిపోయింది. ఇంకొక 70 వీడియోస్ మాత్రమే ఉన్నాయి. అవి కానీ ఫినిష్ చేస్తే September 18th వరకు నేను డైలీ డెలివరీ చేయగలిగితే మన 100 వీడియో 100K ఛాలెంజ్ సక్సెస్ఫుల్ అయిపోద్ది. సో ఈ 100 డేస్లో 100 వెల్ ప్రొడ్యూస్డ్ వీడియోస్ ఇవ్వడం నా బాధ్యత. మీ బాధ్యత ఏంటో తెలుసా? కింద కనబడే లైక్ బటన్ని అలా కొట్టేసి అండ్ దెన్ వెళ్ళేటప్పుడు #road to 100K అని చెప్పి మీకు నచ్చింది ఏదో కామెంట్ చేయండి. మిమ్మల్ని అడిగేవాడే ఉండడు. ఈ 2 చేస్తే అమిగోస్ మన వీడియోస్ని స్పెసిఫిక్గా యూట్యూబ్ పుష్ చేస్తుంది అండ్ మన కమ్యూనిటీ గ్రో అవడానికి హెల్ప్ అవుద్ది. డూ దిస్ ఫర్ మీ నో. ఇప్పుడు ప్రస్తుతం వీడియోలోకి వెళ్ళిపోండి. టీత్ ఇస్ ఇంపార్టెంట్. టిప్ నంబర్ 5 అమిగోస్. ఇది మన ఇంట్లో మనందరం హ్యాపీగా చేసుకోగలిగేదే. బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్. బేకింగ్ సోడా మనందరి ఇంట్లో ఉంటుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ మీ ఇంట్లో లేకపోతే మీరు ఏం చేస్తారంటే కింద కనబడే లింక్ని కొట్టండి అండ్ యూ విల్ గెట్ యువర్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఈ రెండింటిని కలిపి ఫింగర్తో కానీ బ్రష్ మీద కానీ పెట్టి బ్రష్ చేయండి అమిగోస్. దీనికి బ్లీచింగ్ కేపబిలిటీస్ ఉంటాయి. సో మీ టీత్ని మీరు రెగ్యులర్గా ఒక అమౌంట్ వరకు అది వైట్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని ఇంకా వైట్ చేయడానికి ఈ 2 ఎలిమెంట్స్ బాగా హెల్ప్ చేస్తాయి. ఈ రెండింటిని మీరు మైండ్లో పెట్టుకోండి అండ్ దెన్ వీక్లీ 2 to 3 times ఇది కాన్స్టెంట్గా చేయగలగండి. స్లోలీ యూ విల్ నోటీస్ ద డిఫరెన్స్. మరీ అంత స్లోగా కూడా కాదు, 2-3 వీక్స్లోనే యూ విల్ స్టార్ట్ నోటీసింగ్. టిప్ నంబర్ 5 అది. టిప్ నంబర్ 4 అమిగోస్. యాపిల్ సైడర్ వెనిగర్ అనేది ఒక కామన్ అమిగోస్. మన బాడీలో ఏ పార్ట్నైనా బెటర్గా చేయడానికి, అది స్కిన్ అవ్వచ్చు, హెయిర్ అవ్వచ్చు, టీత్ కూడా అవ్వచ్చు. మీరు ఒక యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ 1:1 క్వాంటిటీలో తీసుకొని మీరు మీ నోట్లో ఒక 2 to 3 మినిట్స్ నుంచి చూసి బ్రష్ చేసే ముందు ఎవ్రీ డే మీరు ఇది కానీ చేయగలిగితే మీరు నోటిసబుల్ డిఫరెన్స్ చూడగలుగుతారు. యాపిల్ సైడర్ వెనిగర్లో ఆ ఎబిలిటీ ఉంది టీత్ని వైట్ చేయడానికి. సింపుల్, ఇందాక చెప్పినట్టే 1:1 వాటర్ కలిపేసి మీరు బ్రష్ చేసే ముందు జస్ట్ ఒక 1 to 2 మినిట్స్ మీ నోట్లో పెట్టుకొని జస్ట్ లీవ్ ఇట్ ఆఫ్ అండ్ దెన్ బ్రష్ యువర్ టీత్. దట్ ఈస్ టిప్ నంబర్ 4. టిప్ నంబర్ 3 ఏంటో తెలుసా? ఫ్లాసింగ్ అనేది మన ఇండియన్స్, స్పెసిఫిక్గా మన తెలుగులో ఎక్కువగా చేయము అమిగోస్. మనం ఏం చేస్తాం, బ్రష్ చేస్తాం, టంగ్ క్లీన్ చేస్తాం. బట్ ఫ్లాసింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్, ఇఫ్ నాట్ ది మోస్ట్. ఎందుకంటే ఫ్లాసింగ్ మనం చేస్తే మన 2 టీత్కి మధ్యలో ఉండే బ్యాక్టీరియాని, ఆ దుమ్ముని, ఆ ధూళిని మొత్తం బయటికి లాగేస్తాం. సో ఫ్లాసింగ్ ఎవ్రీడే 2 times కాకపోయినా ఒక్కసారైనా చేయడానికి చూడండి. ఇది మరీ ఎక్కువ చేస్తున్నట్టు నేను అనుకోకండి. ఎందుకంటే మీరు బ్రష్ చేసినా, టంగ్ క్లీన్ చేసినా, ఫ్లాసింగ్ విల్ ఆల్వేస్ కంప్లీట్ ద క్లీనింగ్ ప్రాసెస్. ఒక ఫ్లాస్ అనేది పెద్ద కాస్ట్ కూడా ఉండదు. ఒక 60-70 రూపీస్ ఉంటుంది కోల్గేట్ బ్రాండ్లోది. నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఇట్ ఇస్ నాట్ స్పాన్సర్డ్, బట్
అది అట్లీస్ట్ ఒక 2 to 3 months మీకు వచ్చేస్తుంది. సో అలాంటి ఫ్లాసింగ్ని మీరు డైలీ 1 time చేయగలిగితే చాలు, యువర్ వర్క్ ఇస్ డన్. ఆ టీత్ క్లీనింగ్ ప్రాసెస్కి ఒక కంప్లీషన్ వస్తుంది. దట్ ఈస్ టిప్ నెంబర్ 3. టిప్ నెంబర్ 2 అమిగోస్, మనందరం హెయిర్కి రాసుకునే ఆయిలే కోకోనట్ ఆయిల్ అంటారు దీన్ని. బట్ కోకోనట్ ఆయిల్ జస్ట్ హెయిర్కి మాత్రమే కాదు, అందులో ఉండే బేసిక్ జనరల్ బెనిఫిట్స్ అనేవి టీత్కి కూడా బాగా పనికొస్తాయి అమిగోస్. మీ ఫింగర్ని ఒక బ్రష్లా చేసుకోండి, దాని మీద కొద్దిగా కోకోనట్ ఆయిల్ వేసుకొని దాన్ని బాగా బ్రష్ చేయండి మీ ఫింగర్తో. డెఫినెట్లీ ఇది హెల్ప్ అవుతుంది. ఇది వీక్లీ 3 times కన్నా ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మీకు ఎప్పుడు ఆ వీక్లీ 3 times టైం దొరికినా కోకోనట్ ఆయిల్ ఫింగర్ మీద పెట్టుకొని ఫినిష్ దట్ ప్రాసెస్. కోకోనట్ ఆయిల్లో ఉండే బెనిఫిట్స్ అసలు, దట్ ఈస్ ద టిప్ నెంబర్ 2. ఫైనల్ టిప్ నెంబర్ 1 అమిగోస్, మనందరి ఇంట్లో ఉండే ఎలిమెంట్ ఇది లెమన్. ఇది లెమన్లో ఉండే జ్యూస్ కాకుండా లెమన్ పీల్ నుంచి వచ్చిన పౌడర్ని టీత్కి మీరు కానీ రాస్తే దానిలో ఉండే బ్లీచింగ్ ఎబిలిటీ టీత్ని ఇంకా ఫేర్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అమిగోస్. సో లెమన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్, మోస్ట్ బేసిక్ కూడా. అందుకే ఇది నేను నెంబర్ 1లో పెట్టాను. మన అందరి దగ్గర ఇది యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఇది వీక్లీ వన్స్ మీరు చేయండి. ఎవ్రీ సండే లెమన్ పీల్ పౌడర్ని, లెమన్ మీరు గ్రేట్ చేసి వచ్చిన పౌడర్ని మీ టీత్ మీద రాసుకోండి. That is the tip number 1, which brings me to the end of the video. Finally, నేను చెప్పొచ్చే పాయింట్ ఇస్ వెరీ సింపుల్ అమిగోస్. ఈ పాయింట్స్ అన్నింటిలో మీరు అన్నీ ఒకేసారి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఒకటొకటి ఫాలో అవ్వండి. ఏది మీకు సింపుల్ అనిపిస్తే దాంతో స్టార్ట్ చేయండి అండ్ వర్క్ యువర్ వే అప్. ఎందుకంటే లైఫ్లో ఏదైనా మనకి మోస్ట్ కంఫర్టబుల్గా ఏదైతే ఉంటుందో దాన్నే లాంగ్ టర్మ్ మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాం. సో మీ టీత్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని లాంగ్ టర్మ్ మీరు ఫాలో అవ్వాలి. కాబట్టి ఏది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తుందో దాంతో మీరు స్టార్ట్ చేసి వర్క్ యువర్ వే అప్. మీ టీత్ గేమ్లో నెంబర్ 1లో ఉండండి. అండ్ ఆల్సో అమిగోస్, ఇందాక చెప్పినట్టే జస్ట్ వెళ్ళే ముందు లైక్ కొట్టేయండి అండ్ #road to 100K మర్చిపోకండి అమిగోస్, బికాజ్ our channel has to grow. And also Instagram link is down in the description. Adios amigos.